మొదటిగా మనం చూస్తున్నాం ఏంటంటే వారు ఏక మనస్కులై ఉండెను. ఏమై ఉండెను? ఎందుకన్నాడు ఈ మాట అని ఒకసారి గమనిస్తే, మనకు లోకమున్న ప్రతి మనుష్యుడు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాక్యం ఏమంటుందంటే ఏకత్వము కావాలి. ఏం కావాలంట? ఏకత్వము కావాలి. ఏకత్వము కావాలి అని చెప్పబడింది అంటే దాని అర్థం ఏంటి? లేదు అని అర్థం. లేదు కాబట్టి ఏక మనస్సు కావాలి, ఏక మనస్సు రావాలని వాక్యం చెబుతూ ఉంది. వారు ఏక మనస్కులై ఉన్నట్టుగా వాక్యం చెబుతూ ఉంది. అనగా ప్రతి ఒక్కరి మనస్సు దేవునికి ఏకత్వమై ఉండాలని, ఒక్కటిగా ఉండాలని, దేవునిలో ఒక్కటై ఉండాలని. ఒకవేళ మనుషులముగా మనము వేరే వేరే కావచ్చు, కానీ మనసు మాత్రము ఏకముగా ఉండాలని, మనసు ఏకత్వంలోనికి రావాలని, హృదయం ఏకత్వంలోనికి రావాలని, ఆ యొక్క ఆలోచన ఏకత్వంలోనికి రావాలని, తలంపు ఏకత్వంలోనికి రావాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటూ ఉన్నాం. ఎలా వస్తుంది అని ఒకసారి గమనిస్తే, ఎలా మనం తెలుస్తుంది అని ఒకసారి గమనిస్తే, ఎవరైనా ఒకరు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు విధేయత చూపడమే, ఆ మాటకు లోబడమే, ఆ మాటకు విధేయత చూపించడమే ఏక మనసుకు సాదృశ్యంగా వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము.